హబక్కూక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 43వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము ముద్రింపబడిన ప్రవచనము, ద సీల్డ్ ప్రాఫెసీ. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన పరలోకపు తండ్రి, లేఖనంలో ఉన్న సత్యములను మీరు మాకు బయలుపరుస్తారు. తరువాత బయలుపరచబడిన సత్యములు వాటిని తృణీకరించు చేత, ఆచారాలు సంప్రదాయాలు అనుసరించుట చేత మరలా సత్యము ముద్రించబడుతుంది. మరలా వాటిని మీ ప్రజల కొరకు మీరు విప్పుతారు. ఈ వర్తమానాలను మేము చదువుకుంటుండగా మీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యమును బోధిస్తున్న నాకు మీరు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీకు మహిమకరముగా, సంఘం నాకు దేవునికరముగా వాక్యం బోధించినట్లు దీన మనసును మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మనము 4వ తరంలో ఉన్నాము. తరము వెంబడి తరము గడుస్తూ ఉన్నప్పుడు సంఘము చీకట్లోనికి వెళ్తుంది. సంఘము చీకట్లోనికి వెళ్ళటానికి కారణము దేవుడు ఇచ్చిన వెలుగును కొంచెం కొంచెంగా మనము పోగొట్టుకోవటము కారణం. ఈ విధంగా మొదటి తరం నుండి 4వ తరం వరకు మనం వచ్చినప్పుడు 4వ తరం నాకు భ్రష్టత్వము పరిపూర్ణమవుతుంది. కనుక ఆ కాలంలో దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. దేవుడు ఆయన ప్రజలను దర్శించినప్పుడు మనము దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించాలనంటే ప్రవచన చరిత్రను మనము తెలుసుకుంటే దేవుడు మనల్ని దర్శించే కాలము మనకి తెలుస్తుంది. యేసుక్రీస్తు వారి కాలంలో దేవుడు వారిని దర్శించాడని మన గత కార్యక్రమం నేర్చుకున్నాము. అదేవిధంగా మిల్లరైట్ కాలంలో కూడా దేవుడు వారిని దర్శించారు. ఇప్పుడు మన కాలంలో దేవుడు మనలను దర్శించాడు. ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాల ద్వారా మనం నేర్చుకున్నాము. దేవుడు ఆయన ప్రజలను దర్శించినప్పుడు పోగొట్టుకున్న సత్యమును మళ్ళా బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు దేవుని సంఘంలో ప్రజలు 2 భాగాలు అవుతారు ఆధ్యాత్మికంగా. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు వారు అవుతారు. సెప్టెంబర్ 11, 2001లో దేవుడు ఆయన సంఘాన్ని ఆయన దర్శించాడు. దానికి మనకి విజిబుల్ సైన్ ఏమిటంటే అమెరికా దేశంలో ట్విన్ టవర్స్ కూలిపోవటం. అవి కూలిపోయినప్పుడు ప్రకటన 18వ అధ్యాయం 1-3 వాక్యాలు నెరవేరాయని మిసెస్ వైట్ మనకు తెలియచేశారు. ఈ యొక్క చరిత్రను మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. యెషయా 6వ అధ్యాయంలో యెషయాకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనము రాకముందు వరకు తాను నీతిమంతుడనని అనుకున్నాడు. తనకున్న వర్తమానము ఆయన దేవుని ప్రజలకు బోధిస్తున్నాడు. అయితే 6వ అధ్యాయంలో ఆయన దర్శనము చూచినప్పుడు నేను యెహోవాను కనులారా చూచాను అని చెప్పాడు. అప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఆయన గ్రహించాడు. యెషయా దేవుని సంఘమునకు సూచనగా ఉందని మనము నేర్చుకున్నాము. కనుక ఆ దర్శనమును చూచేంత వరకు కూడా మనము అపవిత్రమైన పెదవులతో ఉన్నామని మనకి తెలీదు. యెషయా చూసిన దర్శనము మనము కూడా చూడాలి. మనం చూడవలసిన దర్శనం ఏమిటంటే హబక్కూక్ 2 టేబుల్స్ మీదన ప్రవచనాలు. వాటిని యెషయా చూచినప్పుడు, లేకపోతే మనం చూచినప్పుడు యెషయా దర్శనం చూడగానే అతను ఏమని చెప్పాడంటే నేను అపవిత్రుడను అని చెప్పాడు. దేవుడు అప్పుడు ఒక దేవదూత బలిపీఠం నుంచి ఒక నిప్పు తీసి ఆయన పెదవులకు తగిలించినప్పుడు అతను శుద్ధి చేయబడ్డాడు. శుద్ధి చేయబడిన తరువాత యెషయాతో దేవుడి మాట అంటాడు, నేను ఎవరిని పంపుదును అంటే అప్పుడు యెషయా అంటాడు, ప్రభువా నీవు నన్ను పంపించు, నేనున్నానని యెషయా చెప్తాడు. అనగా యెషయా తన యొక్క అపవిత్రత పోయిన తరువాత అతను దేవుని ప్రజలకు వర్తమానము బోధించడానికి వెళ్తాడు. దేవుని సంఘంలో ఉన్న ప్రజలకు దేవుడి వర్తమానం ఇస్తాడు.
ఈ వర్తమానము వారు సంఘం అంతటికి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనము 4వ తరంలో ఉన్నామని నేర్చుకున్నాము. మనలను దేవుడు సెప్టెంబర్ 11, 2001లో దర్శించాడు. కనుక దర్శించినప్పుడు మనకి వర్తమానం ఇస్తాడు. ఏం వర్తమానం ఇస్తాడు? అంతకు ముందున్న వర్తమానాన్ని మనం పోగొట్టుకున్నాము, దాన్ని మనం విడిచిపెట్టాము, తృణీకరించాము. కనుక ఆ వర్తమానాన్ని తిరిగి మరలా మనకి ఇస్తాడు. కనుక యెషయా 7వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో యెషయా వర్తమానం తీసుకుని దేవుని ప్రజల దగ్గరికి వెళ్తాడు. యెషయా 7వ అధ్యాయంలో యెషయా తీసుకెళ్ళిన వర్తమానం ఏమిటంటే 25-20 వర్తమానము. యెషయా 7వ అధ్యాయము 1వ వచనము. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహుమును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. దీనిలో 3 మనుషులు మనం చూస్తున్నాము. ఉజ్జియా, యోతాను, ఆహాజు. ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు. ఈ ముగ్గురు 3 దూతల వర్తమానము చరిత్రకు వీరు సూచనగా ఉన్నారు. ఉజ్జియాకి మొదటి దూత వర్తమానము వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 11, 2001లో ఈ వర్తమానము వచ్చింది. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అని మనం నేర్చుకున్నాము. ఈ వర్తమానము వచ్చినప్పుడు మనం చూస్తున్నాము ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అని చెప్పాడు. ఉజ్జియా మరణించడం అంటే ఏమిటి అని నేర్చుకున్నాం మనం. ఉజ్జియా మరణించడం అంటే ఆర్థికంగా అమెరికా పడిపోవటం. ఆర్థికంగా అమెరికా పడిపోవడం దేనికి సూచనగా ఉందంటే ఆర్థికంగా దేవుని సంఘం కూడా పడిపోవటానికి సూచనగా ఉంది. దేవుని సంఘము ఆర్థికంగా పడిపోయినప్పుడు, ఆధ్యాత్మికంగా కాదు ఆర్థికంగా పడిపోయినప్పుడు సమస్తలను వారు నడిపించడానికి వారికి సామర్థ్యము ఉండదు. ఇప్పుడు మన సంఘమునకు చూస్తే దాన్ని నడిపించడానికి ఆర్థిక సామర్థ్యము మనకి లేదు. అందుచేతనే చాలా ఇన్స్టిట్యూషన్స్ మనము క్లోజ్ చేయవలసి వస్తుంది. దానికి కారణము ఆర్థిక మాంద్యం. అది ఎప్పుడు ప్రారంభమైందని అంటే దేవుడు వర్తమానము ఇచ్చినప్పుడు ఆ వర్తమానం తృణీకరించకపోతే దాని నుండి వచ్చేది ఏమిటంటే ఇటువంటి పర్యవసానము కలుగుతుంది. స్పాల్డింగ్ అండ్ మ్యాగన్ పేజ్ 306. వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానం ఇందాక మార్నింగ్ చదివిన స్టేట్మెంట్ ఇది. ఈ వర్తమానం ఇచ్చినప్పుడు దాన్ని తృణీకరిస్తే ఏం జరుగుతుందో దీనిలో చెప్తున్నారు. స్పాల్డింగ్ అండ్ మ్యాగన్ పేజ్ 306. దేర్ ఆర్ దోస్ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఆఫ్ ట్రస్ట్ who don't understand the truth for this time. To them the message must be given. If they receive it, Christ will accept them and will make them workers together with him. But if they refuse to hear the message, they will take their stand under the black banner of the prince of darkness. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఈ వర్తమానాన్ని మనం అంగీకరిస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దాన్ని అంగీకరించకపోతే మనము అపవాది పక్షాన నిలబడతాము అని దీనిలో మిసెస్ వైట్ చెప్తున్నారు. కనుక దేవుడు మన సంఘమునకు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. కనుక ఆ వర్తమానాన్ని తృణీకరిస్తే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఈ వర్తమానము తృణీకరిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒక సంఘం కానీ ఒక దేశం కానీ అది పతనమైపోవటానికి కారణం ఎవరో తెలుసండి? ఒక దేశమైనా ఒక సంస్థ అయినా పడిపోవటానికి కారణం ఏంటో చూద్దాం మనం. డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 738. ఏ నేషన్స్ సిన్ అండ్ ఏ నేషన్స్ ruin were due to the religious leaders. A nation's sin and nation's ruin were due to the religious leaders. ఒక క్రైస్తవ రాజ్యము అది పడిపోవటానికి కారణం ఎవరంట? రిలీజియస్ లీడర్స్. అమెరికా దేశం ఉందనుకోండి, అమెరికా దేశానికి ఆర్థిక మాంద్యం రావటానికి, ఫైనాన్షియల్ క్రైసిస్ రావటానికి కారణం ఎవరో తెలుసండి? యెరూషలేము నాశనం అయిపోవటానికి కారణం ఎవరో తెలుసండి? రిలీజియస్ లీడర్స్. అమెరికా దేశం పతనం అవటానికి
సంఘంకి ప్రథమం అవడానికి ప్రధానమైన కారణమైన వాళ్ళు రిలీజియస్ లీడర్స్. ఈ మాట మనుషులకి నచ్చదు. 1798లో అమెరికా దేశము అది ఉనికిలోనికి వస్తే అది కొద్ది సమయంలోనే పడిపోతుంది. అందుకని దేవుడు అమెరికా దేశము అది ఎలా స్థాపించబడిందనంటే ప్యాప్సీ దగ్గర నుంచి వచ్చిన హింసను తప్పించుకోవటం కొరకు వారు పారిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు వారిని స్థిరపరిచాడు. దేవుడు వారిని బహుగా దీవించాడు. దీవించిన తర్వాత వారు మరలా భ్రష్టత్వంలోనికి వెళ్ళటము ప్రారంభించారు. కనుక దేవుడు అనంత జ్ఞానంలో అమెరికా దేశం ఉనికిలోనికి వచ్చిన 46 సంవత్సరాలకి ఒక సంఘాన్ని అమెరికా దేశంలో స్థాపించాడు. ఏం సంఘం అది? 1798లో అమెరికా కాన్స్టిట్యూషన్ అనుసరించి నడుస్తూ ఉంటే 1846కి వచ్చేసరికి 1844 సమయానికి ప్రొటెస్టెంట్స్, అమెరికాలో ఉన్న ప్రొటెస్టెంట్స్ వారు భ్రష్టత్వంలోకి వెళ్తున్నారు. అందుకని అమెరికా దేశం అంతటిని కూడా కాపాడటం కొరకు, ఆ రాజ్యాన్ని కాపాడటం కొరకు దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాన్ని లేపాడు. యెషయాకి వర్తమానం దేవుడిచ్చాడు. ఈ వర్తమానము యెషయా ఆయన ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. యెషయా కాలంలో ఈ వర్తమానం తీసుకుని యెషయా ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? యెషయా దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ వర్తమానం తీసుకుని వెళ్ళిన మనిషి యెషయా అయితే వర్తమానం ఎవరికి బోధించాడు తెలుసండి? ఆహాజు రాజుకి ఈ వర్తమానము తెలియచేస్తాడు. ఆహాజు అడ్వెంటిస్ట్ లీడర్షిప్కి సూచనగా ఉన్నాడు. యెషయా ఈ వర్తమానం ఆయన దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు ఆహాజు మీదకి యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీలు, సిరియా వాళ్ళు కలిసి వస్తున్నారు. చర్చి స్టేట్కి కలిసి వస్తున్నారు. అప్పుడు ఒక వర్తమానం యెషయా ద్వారా పంపించి నువ్వు వారి గురించి నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. నువ్వు భయపడితే నువ్వు స్థిరపరచబడవు, లేకపోతే నువ్వు భయపడితే స్థిరపరచబడవు. భయపడకుండా ఉంటే స్థిరపరచబడతావు. నువ్వు భయపడితే నువ్వు స్కాటర్ చేయబడతావు, నువ్వు చెదరగొట్టబడతావు అని చెప్పాడు. ఈ వర్తమానం బోధించినప్పుడు ఆహాజు ఈ వర్తమానాన్ని అంగీకరించలేదు. ఆహాజు ఈ వర్తమానం అంగీకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసండి? ఆయన ఒక నూతన సంఘాన్ని ప్రారంభిస్తాడు. వర్తమానం వెళ్ళినప్పుడు, దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు దానిని తృణీకరిస్తే మనుషులు చేసే పని ఏమిటంటే ఒక నూతన సంఘాన్ని వారు స్థాపిస్తారు. 2 దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 19వ వాక్యము. ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. ఆహాజు ఏం చేశాడు? ఆహాజు దగ్గరికి వర్తమానం వెళ్ళింది. యెషయా వర్తమానం తీసుకుని వెళ్ళాడు. ఆ వర్తమానం ఆయన అంగీకరించలేదు. అందుచేత ఈ వర్తమానం తృణీకరించుడు చేత ఆహాజు ఏం చేశాడంట? యోధా దేశమును దిగంబరిగా చేశాడు. దిగంబరిగా చేయటం అంటే వస్త్రాలు తీసివేయటం అనమాట. వస్త్రం తీసివేయటం. నువ్వు దిగంబరుడు అనే మాట యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్తున్నారు? లౌదీకయ సంఘమునకు చెప్తున్నారు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. ఆహాజు రాజు ఆయన దేశమును దిగంబరిగా చేశాడు. ఈ వర్తమానం తీసుకువెళ్ళినప్పుడు దాన్ని తృణీకరించాడు. దిగంబరి అంటే వస్త్రం లేకపోతాము. యేసుక్రీస్తు వారు ఇచ్చిన నీతి వస్త్రమును పోగొట్టుకొనుట. 1842 1844 మధ్యకాలంలో దేవుడు ఆయన ప్రజలకు నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన నీతిని అనుగ్రహించాడు 3 దూతల వర్తమానం ద్వారా. అయితే వీళ్ళు ఈ వర్తమానాన్ని తృణీకరించినప్పుడు వారు దిగంబరులు అవుతారు. వారు వెలుగును పోగొట్టుకుంటారు, సత్యాన్ని పోగొట్టుకుంటారు. దిగంబరుడు అవ్వటం అంటే ఇచ్చిన సత్యాన్ని పోగొట్టుకోవటం, వదిలిపెట్టుకోవటం. యోధా వారు ఇప్పుడు దిగంబరులుగా చేశాడు ఆహాజు ఎవరికి సూచనగా ఉన్నాడని నేర్చుకున్నాం మనం. లీడర్షిప్ ఆఫ్ అడ్వెంటిజం. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 22, 23. ఆహాజు చేసిన పని మనం చూద్దాం. ఆహాజు ఒక నూతన సంఘాన్ని కడతాడు. ఎప్పుడు? ఆయనకి ఇచ్చిన వర్తమానాన్ని తృణీకరించినప్పుడు. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయము
22-23. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేనును వాటికి బలులు అర్పించదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజ్ ఏం చేశాడు ఆయన? ఆహాజ్ చేసిన పని ఏమిటంటే దేవతలను ఆరాధించడం ప్రారంభించాడు. ఏ దేవతలను ఆరాధిస్తున్నాడు ఆయన? అన్ని దేవతలను ఆరాధిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఈ దేవతలు వారికి సహాయం చేశారు కనుక నాకు కూడా ఈ దేవతలు సహాయం చేస్తారు. అర్థమవుతుందో భ్రష్టత్వం ఏ లెవెల్లో ఉందో? నిజమైన దేవుడు ఎవరో గ్రహించిన ఆహాజు ఇప్పుడు సిరియా రాజులు వారి దేవతలను అనుసరిస్తున్నారు. అందువలన వాళ్ళకి మేలు కలుగుతుంది. నేను కూడా దమస్కు వారి యొక్క దేవతలను నేను కూడా ఆరాధన చేస్తాను, వాటిని నేను అనుసరిస్తాను అని ఇతను అనుకున్నాడు. అనుకుని అతను చేసిన పని ఏమిటో మనం చూద్దాం. ఆహారాజు నాయకత్వమునకు ఆయన సూచనగా ఉన్నాడు. ఇతను మందిరం యొక్క తలుపులు మూసేస్తాడు. మందిరంలో జరగవలసిన గుడార సేవను ఆయన నిలిపివేస్తాడు. మందిరం తలుపుల్ని నిలిపివేసి గుడారాన్ని మూసేస్తాడు. అనగా ఆ ధూపపేటిక లేదు, దానిలో బలులు అర్పించడం లేదు, వీటన్నిటిని కూడా ఆయన ఆపేశాడండి ఆహాజు వీటిని అన్నీ ఆపేసి ఏం చేస్తున్నాడు? దమస్కు వారి యొక్క దూతలకు బలులకు అర్పిస్తున్నాడు. ఆ దేవతలను ఆరాధన ఎవరైనా ఆహాజు నిజమైన దేవుడు ఎరిగిన వాడు. దీని గురించి మిస్సెస్ వైట్ ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 330లో చెప్పారు ఆయన ఏమేమి పనులు చేశాడు ఆహాజు రాజు. ఈ మాటలు రాసినప్పుడు మిస్సెస్ వైట్ సెకండ్ క్రానికల్స్ 28, 19, 20, 23 ఈ 3 వర్సెస్ కోట్ చేసిన తర్వాత వీటిని చెప్తున్నారు. యాజ్ ద అపోస్టేట్ కింగ్ నియర్ ది ఎండ్ ఆఫ్ హిస్ రైన్ హీ కాజ్డ్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ టు బి క్లోజ్డ్. దేవుని మందిరం తలుపులు మూసాడు. ఎందుకు మూసాడండి? ఆయన విగ్రహారాధన చేస్తున్నాడు. ఆ ఆ దేవతకి బలు అర్పిస్తున్నాడు. ఇంకా దీన్ని క్లోజ్ చేశాడు. The sacred services were interrupted. No longer were the candlesticks kept burning before the altar. ఇక దీపస్తంభం లేదు ఇక పరిశుద్ధ స్థానంలో, దాన్ని ఆపేశాడు. ఇక no longer were offerings made for the sins of the people. ఉదయం సాయంత్రము ప్రజల యొక్క పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తారో దానిని బలులను ఆయన ఆపేశాడు. No longer did sweet incense ascended on high at the time of the morning and evening sacrifices, deserting the courts of the house of God and locking fast its door. ద్వారాలు మూసేసాడు, తాళాలు వేసేసాడు అతను ఆహాజరాజు. The inhabitants of the godless city boldly set up altars for the worship of heathen deities on the streets and the street corners throughout Jerusalem. యెరూషలేము ప్రతి మూలన కూడా వారి విగ్రహాలు పెట్టేశారు. విగ్రహాలు పెట్టి వాటికి ఆరాధన చేయడం ప్రారంభించారు. ఇది నిజంగా జరిగిందండి, ఇది స్టోరీ కాదండి. ఇది ఆహాజు రాజు దేవుని ప్రజలను నడిపించవలసిన వారు. యెషయా అడ్వెంటిస్ట్కి సూచనగా ఉంటే ఆహాజు నాయకత్వం నాకు సూచనగా ఉన్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ ఇన్ జూడా దేర్ dwelt some who maintained their allegiance to Jehovah, steadfastly refusing to be led into idolatry. ఆహాజు ఈ విధంగా చేస్తుంటే కొద్దిమంది ఉన్నారండి. కొద్దిమంది ఎప్పుడు కూడా కొద్దిమంది ఉంటారు, రెమనెంట్ ఉంటారు. ఎక్కువ భాగం ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటే కానీ సత్యం కొరకు నిలబడేవారు, సత్యాన్ని బోధించేవారు ఎప్పుడు కొంతమంది ఉంటారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. It was to these that Isaiah and Micah and their associates looked in hope as they surveyed the ruin wrought during the last years of Ahaz. Their sanctuary was closed, but the faithful ones were assured. ఈ విధంగా ఆహాజు ఆ యొక్క దేవాలయాన్ని మూసేస్తే, ఈ మూసేసినప్పుడు ఎవరు చూస్తున్నారో యెషయా ఉన్నాడు, మీకా ఉన్నారు. వాళ్ళు దీన్ని గమనిస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, దేవుని ప్రజల వైపు చూస్తున్నారు.
అయితే ఈ విధంగా చేసినప్పుడు దేవుని ప్రజలు కొంతమంది ఉన్నారు, దేవుడు వారికి ఆదరణ ఇచ్చాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత యెషయా 8వ అధ్యాయము 10వ వాక్యము, 13వ వాక్యము, 14వ వాక్యాన్ని మిసెస్ వైట్ కోట్ చేశారు. ఈ ఆదరణ ఏంటో ఈ వాక్యాల్లో మనం చూస్తాం. ఈ ఆదరణ ఏంటో ఈ వాక్యాల్లో మనము చూస్తాము. ఈ విధంగా మందిరాన్ని మూసేస్తే ఏం జరుగుతుందో తెలుసండి? మందిరాన్ని మూసేసినప్పుడు ఒక ప్రవచనము ముద్రించబడుతుంది. మందిరాన్ని మూసేస్తే ఏం జరుగుతుంది? ఇంకొక సంఘము ఉనికిలోనికి వస్తుంది, నిజమైన సంఘం కాదు. ఆ విధంగా ఈయన మందిరము మూసేయడానికి కారణం, అతను వేరే దేవతలకి ఆరాధన చేయడానికి కారణం ఏమిటంటే ఆయన నిజమైన దేవుణ్ణి తృణీకరించాడు కనుక ఇప్పుడు కొత్త సంఘాన్ని కట్టాడు. ఏం సంఘం అది? దేవతలను ఆరాధన చేస్తున్నాడు. ఈ విధంగా ఆరాధన చేస్తున్నప్పుడు నూతన సంఘాన్ని కట్టినప్పుడు ఒక ప్రవచనము ముద్రించబడుతుంది. ఈ చరిత్రను మన చరిత్రకి దీన్ని అన్వయించాలి. ఎందుచేతంటే యెషయా మనకు సూచనగా ఉండడని మిసెస్ వైట్ చెప్తున్నారు. లీడర్షిప్కి ఏంటో ఆహాజు సూచనగా ఉండడని తెలియచేస్తున్నారు. ఈ విధంగా ఈ వర్తమానాన్ని ఆహాజు తృణీకరించినప్పుడు ఆయన ఏం చేశాడు? యెరూషలేములో అన్ని మూలల ఆయన విగ్రహాలు పెట్టాడు. ఆ విధంగా ఆహాజు 25 ప్రవచనాన్ని తృణీకరించారు. తృణీకరించిన తరువాత ఏం జరిగిందో ఈ వాక్యాలు మిసెస్ వైట్ కోట్ చేస్తున్నారు. యెషయా 8వ అధ్యాయం 10వ వాక్యము, 13వ వాక్యము. ఈ విధంగా ఈ యొక్క ప్రవచనాన్ని ముద్రించబడినప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలో, లేకపోతే ఒక నూతన మందిరాన్ని కట్టినప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 8వ అధ్యాయము 10, 13. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒకసారి నాయకత్వము దాన్ని తృణీకరించిన తర్వాత నీవు ఆలోచన చేసినను మాట పలికినను అది వ్యర్థమగును. దేవుడు మాతో ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకోనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఈ విగ్రహ ఆరాధన ప్రవేశపెడితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అది వ్యర్థమే. మీకు దేవుడు ఉన్నాడు, ఆయన మీద మీరు ఆధారపడండి, మీరు భయపడవలసింది ఆయనకే. 1863లో 25 ప్రవచనం ముద్రించబడినప్పుడు 2 జనాంగాలు ఉన్నారు ఇక్కడ. దాన్ని అంగీకరించిన వారు, దాన్ని తృణీకరించిన ప్రజలు. 1863లో డోర్ క్లోజ్ అయిందండి. మందిరానికి తలుపులు వేశారు. అప్పుడు నూతన మందిరము ప్రారంభము, నూతన సంఘము ప్రారంభము అయింది. 1863 నుండి నూతన సంఘము ప్రారంభమైంది. ఆ నూతన సంఘం ఏంటో తెలుసండి? మూవ్మెంట్ నుండి ఎక్కడికి వెళ్ళింది? ఆర్గనైజేషన్కి వెళ్ళింది. సంఘము ఎప్పుడు కూడా అది మూవ్మెంట్గానే అది వెళ్ళాలి. 1863 సంవత్సరంలో 2520 ప్రవచనము ముద్రించబడింది. అప్పటి నుంచి దీని గురించి మనుషులు దీన్ని ప్రక్కన పెట్టారు. దీని గురించి మనుషులకు తెలియదు. కొత్త సంఘం ప్రారంభిస్తే ఒక ప్రవచనము ముద్రించబడుతుంది. ముద్రించబడ్డప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు వారు నాయకత్వం మీద ఆధారపడకుండా వారు దేవుని మీద ఆధారపడాలి. యెషయా 8వ అధ్యాయము 14, 15. అయితే ఆయన ఇశ్రాయేలు 2 కుటుంబములకును తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఎప్పుడు? ఈ 2 కుటుంబములకు తగులు రాయి అంట. ఇశ్రాయేల్ యొక్క 2 కుటుంబములకు తగులు రాయి. ఎవరు రాయి అంటే? ఎవరు? బండ, ఫౌండేషన్, యేసుక్రీస్తు వారు. ఈ ఇశ్రాయేల్ 2 కుటుంబములకు తగులు రాయి ఏమిటనంటే వారు ఆ రాయిని తృణీకరించారు. వాళ్ళు ఫౌండేషన్ తృణీకరించారు. వాళ్ళు రాక్ ఆఫ్ ఏజెస్ని వారు తృణీకరించారు. వాళ్ళు కనుక ఇప్పుడు ఈ ప్రవచనం వాళ్ళకి ఎలా ఉంటుందనంటే అభ్యంతరకరంగా ఉంటుంది.
అందుచేత వాళ్ళు ఈ బండ వాళ్ళ కాళ్ళు తగులుతుంది కనుక వాళ్ళు పడిపోతారు. అనగా నూతన సంఘం ప్రారంభించినప్పుడు ఒకరు పడిపోతారు, ఒకరు ఏమవుతారు? తర్వాత వాక్యము యెషయా 8:16 వాక్యము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుడి, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుడి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుడి, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు ఇవ్వుడి. దేవుడు ఆయన ప్రజలను ఇప్పుడు ముద్రిస్తున్నాడు. ఆహాజు ఆయన యెషయా ఇచ్చిన వర్తమానాన్ని తృణీకరించాడు. మరల ఈ వర్తమానము దేవుడు ఆయన సంఘమునకు 4వ తరంలో ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈ వర్తమానం ఏం చేస్తుందో చెప్పాడు. ఈ వర్తమానం, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఇది ముద్రించే పని ఇప్పుడు జరుగుతుంది. మనం చదివిన ఈ స్టోరీ మనకేం తెలియచేస్తుందంటే ముద్రించే పని జరుగుతుంది కనుక 1863 సంవత్సరంలో ఆహాజు రాజు ఆ వర్తమానం తృణీకరించడం ద్వారా 25 ప్రవచనము ముద్రించబడింది. ముద్రించబడింది కనుక ఈ యొక్క ప్రవచనము ఇది ఒక నూతన బోధగా మనకి వినిపిస్తూ ఉంది. 2 గుంపులు వస్తాయి ప్రవచనం ముద్రించబడినప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? సత్యమును తృణీకరించి అప్పుడు నూతన సంఘం ప్రారంభిస్తాడు, అప్పుడు ఇది జరుగుతుంది. నూతన సంఘము ప్రారంభించినప్పుడు ఒక ప్రవచనము ముద్రించబడుతుంది. అర్థమైందండి? క్రీస్తు శకము 34వ సంవత్సరంలో 70 వారాల ప్రవచనము ముగిసింది. అక్కడ 34వ సంవత్సరానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదులు వారు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు కనుక 34 తర్వాత దేవుడు ఇక నూతన జనాంగంతో ఆయన సువార్తను ప్రకటిస్తారు. క్రిస్టియన్ చర్చ్ 34 తర్వాత ప్రారంభమైంది. 34 ADలో ఏం ప్రవచనం ముద్రించబడింది తెలుసా? 70 వారాల ప్రవచనము ముద్రించబడింది. దానియేలు 9వ అధ్యాయము 24వ వాక్యము. దానియేలు 9వ అధ్యాయము 24వ వాక్యము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. ఏం ప్రవచనం? 70 వారాల ప్రవచనము. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అది పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. యూదులకు ఆయన ప్రవచనాలు ఇచ్చాడు. ఆ ప్రవచనాలు 34తో అది ముద్రించడం జరిగింది. యూదులు యేసుక్రీస్తు వారిని తృణీకరించడానికి కారణం ఏమిటంటే 70 వారాల ప్రవచనాన్ని వారు బోధించినప్పుడు దీన్ని బోధించడము ఇది శాపము, దీన్ని బోధించొద్దని చెప్పారు. ఈ 70 వారాల ప్రవచనం యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు బాప్తిసం తీసుకుంటారో, ఎప్పుడు పరిచర్య ప్రారంభిస్తారో, ఎప్పుడు చనిపోతారో ఈ ప్రవచనంలో ఉంది. దాన్ని వీరు తృణీకరించారు కనుక 34 తర్వాత 70 వారాల ప్రవచనం ముద్రించబడింది. తర్వాత యూదులకు దీని గురించి ఇటువంటి అవగాహన ఎప్పటికీ ఉండదు. డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 233. డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 233. The 1 week ended in AD 34. Then by the stoning of Stephen, the Jews fully sealed their rejection of the gospel, the disciples who were scattered. 34లో వారికి పరిపూర్ణంగా వారు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. 34లో అప్పుడు ఈ ప్రవచనము ముద్రించబడింది. అప్పటి నుండి మళ్ళీ ఈ ప్రవచనాన్ని ఎప్పుడు బోధించారు తెలుసు? 70 వారాల ప్రవచనము. 70 వారాల ప్రవచనం ఎవరు బోధిస్తారు తెలుసు? మళ్ళా దేవుడు 1844లో సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పటి వరకు ఈ ప్రవచనము ముద్రించబడే ఉంటుంది. 1863లో 25 అంటే ముద్రిస్తారు. దాన్ని ఎప్పుడు బోధిస్తారు తెలుసండి? మళ్ళీ 4వ తరంలో దేవుడు యెషయాని పంపించినప్పుడు దీనిని మరలా బోధిస్తారు. 7 times మెసేజ్ ముద్రించబడ్డదండి 1863లో. అందుచేతనే దీని గురించి అవగాహన లేదు. ఇది నూతనంగా ఇది కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ 11, 2001లో ఈ ప్రవచనము మరలా అది విప్పబడింది.
అది విప్పబడింది అని అంటే దానిని మనము బోధించవలసి ఉంది. 25 ప్రవచనము ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదా అని చెప్తారు కదా. కారణం ఏంటి తెలుసండి? ముద్రించబడింది అది మరి. అందుచేత ఇది లేదని చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దీన్ని మనం చూస్తాము. విశ్రాంతి దినము ప్రొటెస్టెంట్ వారికి అది ముద్రించబడింది. విశ్రాంతి గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? అది లేదు, అవసరం లేదండి అని అంటారు. దాని విలువ వాళ్ళకి తెలియదు. ఒకసారి మనం ఆహాజ్ దగ్గర నుంచి ఇప్పుడు మన కాలం వరకు మనం వద్దాం. ఆహాజ్కి వర్తమానము ఏ సంవత్సరం వెళ్ళిందంటే క్రీస్తు పూర్వము 772 సంవత్సరంలో ఆయనకి వర్తమానము వెళ్ళింది. ఈ వర్తమానము నువ్వు అంగీకరిస్తే స్థిరపరచబడతావు, ఈ వర్తమానం తృణీకరిస్తే నువ్వు చెదరగొట్టబడతావు అని చెప్తే ఆహాజు ఆ వర్తమానాన్ని అంగీకరించలేదు. ఆహాజు మీదకు వచ్చిన ఉత్తర రాజ్యము అది 723 సంవత్సరంలో అది చెదరగొట్టబడింది. అది చెదరగొట్టబడిన 46 సంవత్సరములకు యూదా రాజ్యం కూడా చెదరగొట్టబడింది. అది 677 నుండి మనం 2520 సంవత్సరాలు మనం లెక్కిస్తే అది 1844కి వస్తుంది. అదేవిధంగా ఉత్తర రాజ్యము దాని యొక్క 25 మనం లెక్కిస్తే అది క్రీస్తు పూర్వము 723 నుండి 1798కి వస్తుంది. 1798 నుండి 1844 మధ్యన 46 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 46 సంవత్సరాలు మందిరమును కట్టడానికి 46 సంఖ్య సూచనగా ఉంది. ఏ రోజు 46 సంవత్సరాల మందిరాన్ని కట్టినట్లుగా, తర్వాత 46 దినములు మోషే కొండపైన ఉన్నాడు మందిరం కట్టడానికి కావలసిన సూచనలు తీసుకోవటానికి. అదేవిధంగా మానవ శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి కనుక 46 అనేది మందిరాన్ని కట్టడానికి సూచన. 1844కి దేవుడు మిల్లరైట్ టెంపుల్ని ఆయన కట్టాడు. ఖచ్చితంగా మళ్ళా 19 సంవత్సరాలకి 1863లో మరలా ప్రవచనము ముద్రించబడింది. ఈ వర్తమానాన్ని తృణీకరించారు. తర్వాత మరలా 1989లో దేవుడు దీనిని తెరవటము మనము చూస్తాము. దేవుడు ఇప్పుడు ముద్రించబడిన ఈ ప్రవచనాన్ని తెరిచాడు. ఈ ప్రవచనాన్ని బోధించడం వలన ఏం జరుగుతుందంటే చెదరపోయిన ప్రజలు మళ్ళా సమకూర్చబడతారు. 144,000 మందిని దేవుడు సమకూరుస్తున్నాడు. ముద్రించబడిన ఈ ప్రవచనము మళ్ళా దేవుడు తెరుస్తాడు. దానియేలు గ్రంథాన్ని ముద్రించినట్లుగా తెరిచాడు. అదేవిధంగా ఈ ప్రవచనాన్ని దేవుడు మరలా 25 ప్రవచనాన్ని దేవుడు మరలా తెరిచాడు. ఇప్పుడు ఈ ప్రవచనము మనుషులను దేవుని ప్రజలను గ్యాదర్ చేస్తుంది. 25 ప్రవచనం యొక్క సారాంశం చెప్తాను. 25 ప్రవచనం ఏమని చెప్తుందంటే ఆయన మాట వినకపోతే ఆయన చెదరగొడతాడు. చెదరగొట్టిన తర్వాత మళ్ళా సమకూరుస్తాడు. చెదరగొట్టడము సమకూర్చడము. 25 ప్రవచనము హెచ్చరిక వర్తమానము. మీ వెనక్కి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. తర్వాత కడవరి వర్షం యొక్క వర్తమానము. 1863 సంవత్సరంలో ఈ యొక్క ప్రవచనం ముద్రించబడితే మరలా అది 2001 సెప్టెంబర్ 11న అది తెరవబడింది, అన్సీల్ చేయబడింది. 70 వారాల ప్రవచనము యూదులు అర్థం చేసుకుంటే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. ప్రొటెస్టెంట్స్ వారు 2300 ప్రవచనం అర్థం చేసుకుంటే వారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు అవుతారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో ఉన్నవారు 25 వర్తమానం అంగీకరిస్తే వాళ్ళు 144,000 మందిలో భాగమవుతారు. దేవుడి ఈ ముద్రించబడిన ఈ ప్రవచనాన్ని ఆయన తెరిచాడు, ఓపెన్ చేశాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు మనుషుల్ని. ఈ ప్రవచనాన్ని మనము అర్థం చేసుకుని దీన్ని అంగీకరిస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు రమ్మని పిలిచినప్పుడు మనం రాకపోతే దేవుణ్ణి అవమానపరుస్తాం. ఇందాక నేను ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు పాస్టర్ విజయ్ గారిని కలిసినప్పుడు ఈ ప్రశ్న అడగండి అని చెప్పారంట. ఏం ప్రశ్న అంటే, నేను 25 ప్రవచనం నమ్మట్లేదు, పరలోకానికి వెళ్తానా అని అడగమన్నారంట. ఇది ప్రశ్న ఎలా ఉంది తెలుసండి. ఇది ఆదివారం వాళ్ళు మనం అడుగుతారు కదా, విశ్రాంతి గురించి చెప్పినప్పుడు విశ్రాంతిని గైకొనకపోతే పరలోకానికి వెళ్ళమండి అని అడుగుతారు ప్రశ్న. 25 ప్రవచనానికి వచ్చేసరికి మనము ఆదివారం ఆరాధన చేసేవాళ్ళగా అయిపోతున్నాం.
దాని విలువ, దాని లోతు, దాని ఎత్తు, దాని పొడవు తిరిగిపోతుంది. నా సమాధానం ఏమిటంటే, రక్షింపబడిన వారు, రక్షణ మార్గంలో నడుస్తున్న వారు, ఇచ్చిన వెలుగు ప్రకారంగా జీవించాలని ఆశ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కృపచేత సత్యం నడిచేవారు ఈ సత్యం అంగీకరిస్తారు. దీన్ని తృణీకరించడం అంటే ఇచ్చిన వెలుగు ప్రకారంగా జీవించకపోవటమే కారణం. వాట్ ఈస్ ద సీల్డ్ ప్రాఫెసీ? 25:20 ముద్రించబడిన ప్రవచనము. దేవుడు దాన్ని తెరిచాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రవచనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రవచనాల ద్వారా మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలుస్తుంది మా ప్రభా. కృపకాలానికి ఎంత దగ్గరగా ఉన్నామో, మీరు అక్కడికి ఎంత సమీపంలో ఉన్నామో మేము గ్రహించగలుగుతున్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని మీరు చెప్పారు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ పరిపూర్ణమైన సత్యంలోకి నడిపించండి. ఇటువంటి అసత్యమునకు మేము అవకాశం ఇవ్వకుండా సత్యం చేత మేము శుద్ధి చేయబడినట్లుగా మమ్మల్ని మేము నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.